సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. గమనించు, నేను చదువుతున్నాను. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి, మా అందరితో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. వాక్య ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, విగ్రహం చేకీడు నేస్తున్నాములు బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూ అయా మీరు శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి మీరే మాతో ఉండి ఈ మహిమేగాని ఇక్కడ ఆవరింపచేసి మా మధ్యలో బలమైన నీ సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం, పునరుద్ధాన శక్తి, శిలువ రక్త ప్రభావాన్ని నుంచి బలముగా మీరు కథలతో ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించమని అయా మాతో మీరు మాట్లాడమని బతిలాడుతున్నాం. నీ పక్షం వహించిన ఈ అల్పుడు అయా కృపతో జ్ఞాపకం చేసుకోండి. నా సమస్త విధేతర అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు కలువరి శిలువ రక్తంలో మా కొరకు చిందించిన ఆ రక్తంతోనూ శుద్ధ జలముతోనూ కొట్టివేసి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మజ్ఞుల పుటను శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఉంచి ప్రభువా నన్ను మరుగుపరిచి నీ శిలువ చాటున అయా నా ముఖాంతరంలోంచి నీవే నీ ప్రజలకు కనబడుతూ నీ నోటి బోరగా చేసి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి బలముగాను అనుగ్రహించి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు నీ వాక్యాన్ని బట్టి చెల్లిస్తూ నీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మొదటికి ఈ స్థలంలో నిలబడటానికి ఆ దేవాది దేవుడు కృప చూపాడు. అందును బట్టి ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమెన్. అలాగే మరి అల్పుడిని కూడా ప్రభు ఇక్కడ నిలబడటానికి కృప చూపాడు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా మరి దైవజనుడికి, దైవజనురాలకి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగం
ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఫోన్లో వాళ్ళతో కాదులే కానీ నేను అంటుంది హెబ్రీలు అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలతో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన కనుల ఎదుట పరిశుద్ధాత్మ ఆవేశాన్ని బట్టి ఒక సంగతి కనబడుతూ ఉంది. ఏంటయ్యా సంగతి అంటే, ఇంతకాలం ప్రయాసపడి, ఎంతకాలం ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకాలం ప్రయాసపడి వారు ప్రయోజకరమైన పాత్రలు కాకపోవటాన్ని దైవజనుడైన పౌలు గారు గమనించి ఆయన అంటున్న మాటలు అవి మనం మూలవాక్యంగా చదువుకున్నాం. వాస్తవికంగా లేఖన పరిజ్ఞానం మెరిగిన వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను బాగానే ఉన్నాను కదా, ఒకవేళ నేను ఎక్కడికన్నా తేడా కనపడ్డానని దైవజనుల ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు అని చెప్పని అవగాహనలో ఉంటారు. మరి కొంతమంది అయితే నేను చూసిన ప్రపంచంలో కొన్ని సంఘాల్లో, నేను ఎదిగిన సంఘాల్లో కూడా వాళ్ళ లోపాలు ఉన్న దాన్ని బట్టి దైవజనుడు సంధించి లేఖనపు కాంతిలో గద్దిస్తున్నప్పుడు మా గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పని అలా 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 చివరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. అంటే వాళ్ళకి నచ్చంది ఏంటంటే దిద్దుబాటు అనే విషయం, అంటే సరి చేసుకోవటం అనేది నచ్చట్లేదు. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని చెప్పనే మాట ఉంది, కానీ పరిశుద్ధాత్మను పక్కన పెట్టి వాళ్ళు స్వతంత్రంగా బ్రతకటానికి అడుగులు వేయటం మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళల్లో నాకు కనపడిన లక్షణాలు ఏంటంటే, నేను గమనిస్తాను, ప్రతి ఒక్కరిని గమనిస్తాను. మరి ముఖ్యంగా నేను అధ్యయనం చేస్తా. వ్యక్తినైనా, భక్తినైనా, బ్రతుకునైనా, కుటుంబాన్నైనా, సంఘాన్నైనా నేను ఖచ్చితంగా అధ్యయనం చేస్తా. అసలు ఇలా స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి అన్నది వాళ్ళ వైపు చూస్తూ గమనిస్తూనే మరో పక్క పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతూ ఉంటా. నాకు ఫస్ట్ నుంచి దేవుడు అది నేర్పాడు, అధ్యయనం చేయటం, ధ్యానించటం, సంగతి ఏంటని పరిశీలించటం. మరి ముఖ్యంగా పరమగీతాల వ్యాఖ్యానం చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. కాబట్టి ఆడపిల్ల ఉండే పద్ధతులు బాగా గమనిస్తాను నేను. నా పరమగీతం అదే కదా ఉంది, స్త్రీ యొక్క అవయవాల వర్ణన, అంటే ఆమె యొక్క సౌందర్యం గురించి సొలొమోను అభివర్ణిస్తూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. దాన్ని ఆధ్యాత్మిక కోణంలో నాకు అర్థం కావడానికి దేవుడు అలా అప్పుడప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. ఆ విషయంలో దేవుడు నాకు నేర్పే విషయాలు నేర్పుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను చూసినటువంటి పరిస్థితుల్లో చాలామంది మా గురించే అనుకుంటే నువ్వు అక్కడే కూర్చుంటావు. లేదు, దేవుడే నన్ను దర్శిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ఆయనకి నా బ్రతుకులు ఏదో లోపం ఉంది, నచ్చని విషయం ఉంది, కాబట్టి నేను ఇక్కడ దిద్దుకోవాలి. ఇన్ కేస్ కూర్చున్న మీరైనా, దేవుని పక్షంగా నిలబడ్డ నేనైనా, రోమాపత్రిక 3వ అధ్యాయంలో అట్టుకుంటూ మాట ఉంది, ప్రకటించే నీకు నువ్వే బోధించుకోవా. అంటే వాక్యము హెబ్రీ పత్రిక 4:12 ప్రకారము 2 అంచుల వాడి అయిన ఖడ్గం, అది మూలుగులు మట్టికి, మూలుగంటే ఆడ ఉంటుంది ఇక్కడ లేదు, ఇదిగో జాయింట్స్ కాడ ఉన్నదాన్ని మూలుగే అంటారు. ఇక్కడ ఏలు కాడ, ఇక్కడ చేతి వ్రేలుకి ఇక్కడ జాయింట్ ఉందిగా, దాన్ని మూలుగే అంటారు. అక్కడ 2 అలా కలిసే కాడ మూలుగా అన్నమాట. అక్కడ ఎముకల మధ్యలో ఒక జిగురు ఉత్పత్తి అవుతుంటుంది. ఆ జిగురు ఉత్పత్తి కాకపోతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఎముక అరుగుద్ది. అది వృద్ధాప్యంకి వచ్చే సమయానికి ఇక అయ్యా నాకు మోకాళ్ళ నొప్పులు అంటే జరగాల్సింది ఇంకేంది, అక్కడ జిగురు ఉత్పత్తి అవ్వాలి. అది ఉత్పత్తి కావట్లేదంటే ఐరన్ లోపం, మెగ్నీషియం లోపం, కాల్షియం లోపం అంటారు. దానికి
సాధ్యమైనంత వరకు డాక్టర్లు ఏం చెబుతారు, ఆకుకూరలు తిను అంటారు. మందుల మీద పడ్డారంటే ఇక వచ్చి కిడ్నీల మీద పడతాయి, ఆ తర్వాత మూలన పెడతాయి. అయితే ఈ వాక్యము రెండంచుల వాడి అని ఖడ్గం వింటున్నా మీకు తగులుతుంది, నిలబడ్డ దైవజనుడికి కూడా తగులుతుంది. ఇద్దరూ సరి చేయబడాలి. నేను చెబుతాను, మీరు నేర్చుకోండి, నేను మాత్రం నేర్చుకొని దిద్దుకొని సరి చేసుకొని వినను అని చెప్పే సెక్షన్ అయితే నువ్వు అటు పక్కన కూర్చుంటాడు దేవుడు. కాబట్టి దైవజనులుగా మా విషయంలో అంటే నా మటుకు నేను ఎవరికి వాళ్ళు ఆ ఆలోచన గ్రహింపు ఉంటుంది. దైవజనుడైన పౌలు అంటున్నాడు సంఘంతో చేదైన వేరట. చేదైన వేరంటే దేవునికి నచ్చంది. ప్రారంభంలో చదువుకున్న మాటలో ఏమన్నాడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు. దేవుని కృప ఎందుకు? అర్హత లేనోడికే కృప కావాల్సింది, అర్హతలు ఉన్నవాడికి కృప అవసరం లేదు. నువ్వు యోగ్యురాలుగా యోగ్యుడిగా కావాలంటే దేవుని కృప ఖచ్చితంగా కావాలి. ఆ కృపను బట్టే అంత ఘోరమైన పాపి అయినటువంటి సౌలు కాస్త దేవుడు దర్శిస్తే ఆయన దివ్యమైన ఆ దర్శనం కలగగానే అయ్యో నేను పాపులలో ప్రధానుడిని అన్నాడు. పాపుల్లో ప్రధానుడిని తెలియక చేశాను కాబట్టి క్షమించబడింది. ఎలా? ఆయన ఉచితమైన కనికరం కృపను బట్టి. ఆ కృప గురించి ఎక్కువగా వర్ణించింది ఆనాడు దావీదైతే క్రొత్త నిబంధన కాలంలో కృప గురించి బాగా వివరించిన వ్యక్తి పౌలు మాత్రమే. అంటే ఆయనకు బాగా అర్థమైంది కృప కృప కృప. నీ జీవితంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, అయినా కానీ ఆ బలహీనత నుంచి నిన్ను బయటేసేది, బలవంతుడిగా చేసేది, బలవంతురాలుగా చేసేది కృపే. 2 కొరింథీ 12:9-10 వచనాలు ఏమన్నాడు ఆయన? తనకున్న నడువు నొప్పిని బట్టి ముమ్మారు బతిమలాడంట పౌలు. ముమ్మారు బతిమలాడాను దేవుని ప్రార్థనలో. ఏందయ్యా నా సంగతి అంటే, ఆ బలహీనత అట్టనే ఉండలే కానీ నా కృప నీకు చాలు అన్న. 10వ వచనంలో ఆయన అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుణ్ణి. ఉపద్రవాలు కానీ ఇక రకరకాల విషయాలు అక్కడ చెప్పకొచ్చాడు. అన్నిటిని బట్టి ఆయన కృప నాకుంది కాబట్టి నేను అతిశయిస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి కృపను పోగొట్టుకుంటారేమో అంటున్నాడు పౌలు భక్తుడు. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో. చేదైన వేరంటే దైవ చిత్తానికి వేరైనటువంటి, దేవుడు సహించలేనటువంటి ఘోరమైన పాపం. ఘోరమైన పాపం. ప్రతి మనిషిలో చేదుంది. పక్షుల్లో చేదుంది, ఒక పావురానికి తప్ప పక్షుల్లో కూడా చేదుంది, పశువుల్లో కూడా చేదుంది. ఆ లివర్ పక్కన మనకి పసర తిత్తండి అంటారు కదా, అదే చేదు. అదే చేదు. ఆ చేదు లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఆ చేదు లేకపోతే నీ డైజెషన్ కరెక్ట్ కాదు. ఆ చేదు లేకపోతే నీ దేహంలో ఉన్న ఏ అవయవం కూడా కరెక్ట్ కాదు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో దైవ చిత్తానికి వేరైనటువంటి ఏ చేదైనా నీ జీవితంలో ఉందా, దాన్ని తీసేసి పక్కనేయాలా. లేదు దాన్ని అలానే పెట్టుకొని నువ్వు బతుకుతా ఉన్నావు అనుకో, తలంపులు, ఊహలు, ఆలోచనలో కానీ, హృదయం, మనసులో కానీ, ఒకవేళ భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం, లేదంటే దైవ చిత్తానికి వేరైన విగ్రహారాధన ఏదన్నా, విగ్రహార్పితం ఏదైనా, ఏంది ఆజ్ఞ ఎరిగి కూడా ఆజ్ఞకు అనుసారంగా బ్రతకపోవటం కూడా, అవి కూడా చేదైనవే. ఇలా చేదైన విషయాలు ఎన్నైనా, శరీర కార్యములు ఏమన్నా కానీ ఇట్లా రకరకాలుగా అన్నీ చెప్పుకోవచ్చు. ఇలాంటి చేదైన విషయాలు నీ జీవితంలో ఉంటే అనేకులు చేదైన వేరు మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. అనేకులు అపవిత్రులైపోవటం ఏంది? ఆధ్యాత్మిక జీవితంలో చేదైనది ఏదైనా నీ బ్రతుకులో కనపడితే దాన్ని బట్టి పక్కనోళ్ళు కూడా, అక్క సీనియర్ ఆమె చేసినప్పుడు నేను చేయకపోవటానికి తప్పే ఉంది, అన్న సీనియరు లేదా తమ్ముడు జూనియర్ అయినా వాడు చేస్తే మేము చేయకపోవడం, ఇట్లా పక్కనోళ్ళు చూసి వాతలు వేసుకొని ఇక వరసపడతారనమాట. వరసపడతారు. అందుకే గొర్రెలు అంటారు మనల్ని. గొర్రె నాయకుడిని బట్టి నడుస్తూ ఉంటుంది.
అలాగనే పక్కనున్న గొర్రె ఎడిపోతుంది, అట్నే నడుస్తుంది. మేకలాగే ఆడకాచి తింది అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది గొర్రె కాబట్టి పక్కనున్న గొర్రెను ఫాలో అయితే అది అట్నే. ఎందుకంటే నేను గొర్రెలు కాసాను, నాకు తెలుస్తుంది అటు సంగతి. ఏంది వెనకాల పడి అట్నే పడిపోతా ఉంటుంది. ఆత్మీయులు కూడా ఒకడు పలానోడు చుట్ట తాగుతుండండి, నేను తాగి తప్పే ఉంది. పలానా బూతులాడుతుంది, నేను బూతులాడి తప్పే ఉంది. పలానోళ్ళు ఈ పని చేశారు, నేను చేస్తే తప్పే ఉంది. ఇక అట్లా బయలుదేరి ఏడదాకపోద్ది. ఇంకా కొంతమందిని కూడా కలవర పెట్టే అవకాశం ఉంది అంటున్నాడు భక్తుడు. పౌలయ్య చెబుతున్న మాట అది గమనించండి. ఆ తర్వాత అంటున్నాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని ఎవరైనా వేసావంట. భ్రష్టుడంట, వ్యభిచారంట. భ్రష్టుడని ఏమంటారు? ఎందుకు పనికిరాను అండి, భ్రష్టుడు ఎందుకు పనికిరాడు అంటారు. అంతేగా. వ్యభిచారి అంటే ఈయనకి చాలామంది కావాలా కోరికలు తీర్చుకోవడానికి. వ్యభిచార సంబంధమైన మనసుతో ఉర్రూతులా ఆడుతున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వాడు మీ మధ్య ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అలాంటి ప్రభువుకు నచ్చినటువంటి వేరైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమని తొంగి చూసుకుంటే మనం బయటపడతాం. రక్షణ అనే విషయం ఎలాంటిదంటే, నీకు నువ్వు ప్రయోజకరమైన పాత్ర కావాలి. ఒక స్త్రీకి అయినా సరే, యవనస్తురాలైనా సరే, యవనస్తుడైనా, మధ్య వయసు కలిగినటువంటి పురుషుడైనా, రక్షణ అనే విషయంలో నీకు నువ్వే దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాలి. 2 కొరింథీ పత్రిక 5:10 అట్టుకుంటా మాట ఉంది, ప్రతి మనుష్యుడు ఈ శరీరంతో చేసిన ఏ కార్యమైనా లెక్క అప్పజెప్పవలసిన అని చెప్పని రోమాపత్రిక 13:14 వచ్చిన చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని జాగ్రత్త. మనం ఎట్ట బ్రతికినా ఒకానొక రోజు ఆ న్యాయపీఠం ఎదుటికి వెళ్ళాలి. ఆ న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు, నీ లెక్క ఏంటని. రోమాపత్రిక 13:14 వచనంలో కూడా అదే మాట, ప్రతి మనుషుడు తన వంతులో తాను లెక్క చెప్పవలసి ఉన్నదని. ఏంది కాబట్టి నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకోవాలి. నీకు పక్కన వాళ్ళని చూసి భక్తి నేర్చుకోవాలి, కానీ దేవుని పరిచర్లో ఉన్నతమైన విలువలు కొలతలు కలిగినటువంటి పద్ధతులు నేర్చుకోవాలి, కానీ దైవ చిత్తానికి వేరైనటువంటి అసభ్యకరమైన దేవుడే అసహించుకునేటువంటి అలవాట్లు నువ్వు నేర్చుకోకూడదు, వాటిని అనుసరించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పలానా వ్యక్తిలో భక్తి బీజాలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి అనుకుందాం. భక్తి బాగా చేస్తున్నాడు ఆ వ్యక్తి, భక్తి బాగా చేస్తుంది ఆ వ్యక్తి అనుకుంటాం. ఆమెను అతను ఫాలో అయితే తప్పేం లేదు. అనుసరించడం అంటే నేను కూడా ఇంకా అంతకంటే గొప్పగా ప్రార్థన చేయాలి, అంతకంటే గొప్పగా పరిచర్య చేయాలి, విలువలతో కూడినటువంటి పరిచర్య బోధన కూడా చేయాలి. తప్పే ఉంది దాంట్లో. పనికి మాలిన చెత్తంతా వెంటనే నేర్చుకుంటాం, కానీ మనం భక్తి సాధన అనేసరికి మాత్రం ఇంకొకళ్ళు ఎవరన్నా వచ్చి నన్ను పురికొల్పేవాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం. తిమోతి పత్రిక ఏమంటుంది? 1 తిమోతి పత్రిక 4:7-8 వచనాల్లో, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి వాటిని పక్కన పడి, అసలు వాటి జోలి బామాక, దేవభక్తి సాధనలో నీకు నువ్వే సాధకం చేసుకో. సాధకం చేసుకోవటం అంటే ప్రత్యేకంగా పోయి ఖాళీగా ఉన్న సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపటం. నిన్ను చూసి ఇంకొక వ్యక్తి మండాల. ఆమెన్, హల్లెలూయా. నిన్ను చూసి ఇంకొక వ్యక్తి నేను కూడా ఇట్లా భక్తి చేయాలి అని ఆ వ్యక్తి హృదయంలో స్పందన కలగటమే కాదు, నోటితో సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. అలా కాకుండా నిన్ను చూసే వాళ్ళు చీ అనుకునే పరిస్థితిలో ఉన్నావంటే వాస్తవికంగా నువ్వు భక్తి మీద కాన్సన్ట్రేషన్ పెడతలేదు.
శ్రద్ధ పెడతలేదు. నేను దేవుని పోలికగా మారాలన్న తపన నీలో లేదు. అక్కడ కింద మనం చదువుకున్న మూలవాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఏశావు కన్నీళ్లు విడుచుచు శ్రద్ధగా వెతికినను ఏశావు ఆశీర్వాదం దొరకలేదంట. ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి ఏమీ లేదు ఉపయోగం. నీళ్లు విడుచుతూ దాని కోసం శ్రద్ధతో వెతికాడంటే, శ్రద్ధ అంటే ఏంది? పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. అంటే అవకాశం ఏంది? ప్రభు ఇచ్చిన అవకాశంలో ఈ దేనికోసం ఆయన తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు మీకు తెలుసా? ఎర్రగా ఉందంట చిక్కుడుకాయల కూర. అరే ఆకలితో చచ్చిపోయేటట్టున్నది, బెటర్ అంటే యాకోబు నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా. ఈరోజు మనకు కూడా కొన్ని ఆఫర్లు ఉంటాయి. ఏంది? నేను నీకు ఏమన్నా ఇవ్వాలంటే ఆ దేవుడిని వదిలిపెట్టు, నువ్వు అది కావాలనుకుంటే ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆఫర్లు పెడతారు. నువ్వు ఆఫర్లు చూసుకొని అట్లా పోయానుకు అట్నే ఆవిరైపోతావు. చేయగలిగేది ఏముండదు. ఆఫర్లు వద్దు ఏమొద్దు, నా ఏసై చాలు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదం చూస్తావు. జ్యేష్ఠత్వాన్ని వాస్తవానికి పెద్దోడే పొందుకోవాలి. కానీ ఏదో ఒక్క పూట కూటికొని చచ్చిపోతావు నువ్వు. ఒక్క పూట నాకు ఉపవాసం ఎప్పుడన్నా మిస్ అయిందంటే మాత్రం నాకు ఈ లేఖనమే గుర్తొస్తుంది. ఒక్క పూట కూటి కోసం అప్పుడప్పుడు లేమిడి అని ఎదురైనప్పుడు మంచినీళ్ళు తాగానికి వెళ్ళి అట్నే చూస్తూ ఉంటా. మనసు అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుంది, ఎందుకని ప్రభు ఇట్లా ఉన్నాను అని. అయినా సరే ఒక్క పూటతో చచ్చిపోయేది ఏముంది? మనిషి 21 రోజు నీళ్లు తాగి బతకగలడని సైన్సులు చెబుతుంది. మనం మాత్రం ఒక్క పూట ఆకలికి మాత్రం ఉండలేము. రెపరెపలాడుతుంటుంది లోపలంతా. ఎప్పుడు వదిలిపెడతారా పోయి పళ్ళెం మీద పడి అమాంసంగా వేసేద్దామని చెప్పని. ఏంది దయచేసి ఒక్క పూట కూటి కోసం అనే కాడ ఎవడైనా నీకు ఆఫర్ ఇచ్చాడు అనుకో, నీకు ఇచ్చిన దర్శనాన్ని పోగొట్టుకోమాక, నీకు ఇచ్చిన ఆ పరిచర్ని పోగొట్టుకోమాక, నీకు ఇచ్చిన ఆ ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోమాక, నీకు ఇచ్చినటువంటి ఆయన ఉచిత రక్షణ పోగొట్టుకోమాక. పౌలు అంటున్నాడు, రక్షణ పోగొట్టుకునేటట్టున్నారు అబ్బాయి మీరంతా, భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే అంటున్నాడు. ఇప్పుడు యేసయ్య కూడా అదే మాట నీతో పలికితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ ఆవేశంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చినటువంటి ఆ పరిచర్య కావచ్చు, నీకు ఇచ్చినటువంటి సేవ కావచ్చు, నీకు ఇచ్చిన దర్శనం కావచ్చు. కొంత ప్రారంభంలో నన్ను అడిగినప్పుడు చాలామంది నువ్వు సేవ చేయాలి అది ఇది అంటే, నువ్వు ఎట్టుంటే సేవకు పనికిరా అది ఇది అనుకొచ్చారు. ఆ మాట అంటే నేనన్నా, కనీసం ప్రార్థన చేయడానికి ఏం పనికొచ్చాగా? నాకు దేవుడిచ్చిన వరం కృపావరం మొదటిగా విజ్ఞాపన. బలిపీఠం దగ్గర పడి ప్రార్థన చేస్తానే ఉంటా. ఒక ప్రార్థనాపరుడు 100 మందికి సమానం, సేవకులు సమానం అని ఉందిగా. నేను ప్రార్థన చేస్తా. కొన్నాళ్ళు అలా కూర్చోబెట్టి ఇక లేరా బాయ్ పైకి అండు. నువ్వు ఆడ కూర్చుంటే కాదు, నా సేవ చేయాలి. ఇది నీ దర్శనం అన్నాడు, ఇది నీ గోల్ అన్నాడు. నేను ఇలా నీ ద్వారా సేవ చేయించుకోవాలనుకున్నాను. ఆ మాట తీసుకున్నాను. ప్రభు లేఖనం ప్రకారం బయటికి రా అంటుంటే లేఖనాన్ని ఆధారం చేసుకుని ఉఫిరే గారు అండు, దేవుడు నీతో స్వరం ద్వారా మాట్లాడినా నమ్మమాక. నేను నమ్మను. ఆయన అన్న మాట అదే, నేను నమ్మను. ఈ లేఖనం ద్వారా దేవుడు నీతో మాట్లాడా, లేఖనం ఆధారంతో బయటికి రా, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆ లేఖనం ఆధారంగా లేదా నువ్వు దేవుని స్వరం విన్నా నమ్మమాకండు. నేను అదే ఫాలో అయ్యా. లేఖనం ద్వారా దేవుడు నాతో ఏదైనా మాట్లాడా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు నా దగ్గర, అయినా సరే నా ప్రభు ఇచ్చిన దర్శనం నాకు అది ఉంది, గురి ఉంది, ఆయన ఇచ్చిన పని ఉంది. ఆ ప్రకారం ప్రభు కృపను బట్టి పాటలు పుస్తకాలు ఇలా వస్తూ ఉన్నాయి. ఏంది వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారని చెప్పని నేను పోయాను అనుకో, ఏడుంటా? ఇక్కడ అవకాశం అదే అంటారు. ఏంది నీకు దేవుడిచ్చిన మొట్టమొదటిగా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దేవుని సన్నిధిలో. ఆ టాలెంట్ మొట్టమొదటి ప్రార్థన అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అనేకులను పురికొల్పే
పద్ధతి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగనే కలగలుపుకునే పద్ధతి ఉండాలి. కలగలుపుకోవటం, పురికొలుపుకోవటం, ప్రార్థనలు ఏకీపింప చేసుకోవటం, కూర్చొని ఎవరు దైవజనుడు వచ్చినా రాకపోయినా నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవటమే కాదు, పక్కనున్న కూడా పక్కనున్న వ్యక్తిని కూడా ప్రోత్సహించేలాగా సమాజంగా సమకూడతా ప్రార్థనలో పెనుగులాడటం అనేది నీకు ఇచ్చిన టాలెంట్. అక్కడే నువ్వు ఎంతవాటికి పద్ధతిగా నడుస్తున్నావో ఏంటన్నది అర్థమైపోద్ది. ఇవయ్యానా బై మిస్టేక్ దారి తప్పాయంటే మాత్రం నువ్వు కూడా దారిలో రావట్లేదు, వేరొక దారిని అడుగులు వేస్తున్నావు అనేది గమనించాలి. ఏంది, దయచేసి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నమస్కరించండి ఈ మాటల్ని. నువ్వు ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చేతులారా పోగొట్టుకునే పరిస్థితిలో నీకు తెలియకుండా అడుగులేస్తుంటే దయతో క్షమించు ప్రభువా, నన్ను సరైన మార్గంలో నడిపించు అని అడుగాయన్ని. లేదు తెలిసే అడుగులు వేస్తున్నావా, బుద్ధిహీనతను ఒప్పుకుంటున్నాను, క్షమించు ప్రభువా, ఇక్కడి నుంచి అలా బ్రతకను, నీ దారిలోనే నేను నడుస్తానని ఒక తీర్మానంలోకి రా. చివరి రోజు నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి. ఈ చిన్న లోపాన్ని బట్టి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో మచ్చ, డాగు, ముడత, కళంకం మరి అట్టిది ఏదైనది లేని వధువైన సంఘంగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని మరి ఈ 9 రోజులు వాక్యం అనే ఉదక స్నానం చేత నిన్ను శుద్ధి చేస్తూ వచ్చాడు. మరి ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధంగా నిలబడితేనేగా శ్రేష్టమైన ఆశీర్వాదం 10వ దినాన్ని నువ్వు పొందుకోగలిగేది. ఇంకా లోపాలు, లోటుపాట్లు, అవకతవకలతోనే నువ్వు నీ బ్రతుకు కొనసాగిస్తూ ఈ 10 రోజులు కావచ్చు, ఎన్ని రోజులైనా నువ్వు ఉపవాసం ఉండి దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించంటే ఉపయోగం ఏముంది? నేను ఇక్కడ నిలబడ్డప్పుడు నాకు బాగా దుఃఖం వేసింది. నాకు ఏ పరిచయలోకి వెళ్ళినా ఆ పరిచయను బట్టి దుఃఖం వస్తే నేను ఒకటే అడుగుతాను, దేవుణ్ణి, ఎందుకు ప్రభువా నాకు ఈ దుఃఖం వచ్చింది అని చెప్పంటే, నేను అనుకున్నట్టుగా ఆ సంఘం లేదు అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. నువ్వెలా ఉన్నావు? నాకు భలే బాధేస్తూ ఉంది. దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదంలోకి అడుగు పెట్టలేకపోతున్నాడు. ఇన్ కేస్ నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను వెళుతున్న, నన్ను పెంచినటువంటి ఆ సంఘం కాడికి వెళ్ళినప్పుడు కూడా ఏడ్చా నేను. నాకు ఎందుకయ్యా ఈ రకంగా ఏడుపు వస్తుంది, ఎందుకు ఈ దుఃఖం వస్తుంది నాకు అని చెప్పానంటే, నా ఆత్మ ఈ సంఘంలో దుఃఖపడుతుంది. నేను అనుకున్న కొలతలు లేరు, ఎవరెవరు లేరు ప్రభా ఏందని అడిగితే ఆయన లిస్ట్ అంతా చెబుతాడు. ఆ లిస్ట్ అంతా తీసుకొని ఆయన పాదాల చెంత కూర్చొని ఇక ప్రార్థన చేయడం మొదలు పెడతా. ఫస్ట్ టైం నేను ఇక్కడ నిలబడ్డప్పుడు ఏడుస్తున్నాను, లోపల ఏడుస్తూ ఉన్నాను, బాధపడుతున్నాను. ఏంది, ఆత్మదేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఎవరిని బట్టో నాకే తెలియదు కానీ దైవజనురాల సంఘ బిడ్డలని నేను ఎవరి పేర్లు చెప్పను. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో కూర్చుంటా. నేను ఫస్ట్ టైం ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతాం చూస్తున్నాను. ఆయన దుఃఖపడితే నీకేమొస్తుంది? 10 దినాలు ఉపవాసం ఉండి నీకు ఉపయోగం ఏంది చెప్పు? ఉపయోగం ఏంది? ఇంత ప్రయాసపడి లోకంలో అన్నట్టు ఇంత బ్రతికి ఇంటి వెనకమాలు చచ్చావు అన్నట్టు ఏందిరా ఈ పరిస్థితి అన్నట్టు 10 దినాలు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని నువ్వు దేవుని ఎదుట దిద్దుబాటు చేసుకుంటూ సరి చేసుకుంటూ వస్తున్నావు. అయినా కానీ ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని పాదాలు పట్టుకుందాం. నేను ఒక సంఘానికి వెళ్ళా. ఆ సంఘాన్ని చూడంగా నాకు నిద్రమొంపు వస్తూ ఉంది. ఇదేంది నిద్రమొంపు వస్తుంది? నేను రాత్రి నిద్ర బాగానే పోయాగా. ప్రభు అన్నాడు, నిద్ర మంపు కలిగేటువంటి ఒక ఆత్మాడు పనిచేస్తున్నాడు. కొన్ని సంఘాలకు పోయినప్పుడు భయంకరంగా ఏడ్చాను. నేను లోపల కూర్చుని బలిపీఠం దగ్గర ఏడ్చాను. ఎందుకయ్యా ఈ దుఃఖం నాకు అసలు లేనిది, ఎందుకు ఈ గోల నాకెందుకని అంటే, నేను ఎలా దుఃఖపడుతున్నాను అది నీలో నేను చూస్తున్నాను. ఈ సంఘం పట్ల అలా ఉంది నా పరిస్థితి. నేను అందుకు కింద పాట ఏం పాడే, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు. ఆ మాట తగలంగానే ఇక్కడ నా కొరకు నిలబడే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుడు అంటున్న మాట అది. నా కొరకు, నా సత్యం కొరకు
నేను కోరుకున్న ఈ సమాజం కొరకు నిలబడేవాళ్ళు ఒక్కళ్ళు ఇన్ కేస్ సేవకులైనా సరే ఒక్కళ్ళు సరిగా నిలబడేవాళ్ళు లేరు. ఆత్మ దుఃఖపడుతూ ఉంది. దేవుని పాదాలు పట్టుకున్నాను. దేవా, ఒకవేళ నేనే నీ ఆత్మను దుఃఖపరిచే బ్రతుకుని నేనే ఒకవేళ ఉన్నడితే నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించండి. ఆయన పాదాలు పట్టుకుందాం. ఈ మాటలు ప్రభు కృపలో మన వినికిడిలో ఫలింపచేయునుగాక, భద్రపరిచి ప్రభు కృపలో సరిచేయబడదాం గాక, పరిశుద్ధ ఆత్మ దేవుని సంతోషపరచుదాం గాక. యేసయ్య కోరినట్టుగా ఆయన సంతోషం పరిపూర్ణమవునట్లుగా ఆయన కొరకు బ్రతుకుదాం గాక, ఆయన పని చేయదాం గాక, ఆయన కొరకు ప్రతిష్ఠిత మనసు కలిగి పెనుగులాడదాం గాక. యేసు నామములో సత్యం కొరకు స్తంభంగా ప్రతి ఒక్కరు నిలబడి ధ్వజమునెత్తి స్తంభంగా నిలబడి ఆయన పని ఆయన కృపను బట్టి ఘనముగా చేయదుము గాక. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. ఒకవేళ నువ్వే ఉన్నావా, దేవా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. వెళతారా మీరు ప్రభు అంటున్నాడు, నా కొరకు ఈ సమాజంలో నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. సత్యము నిమిత్తమే ధ్వజమునెత్తి పోరు సలపటానికి ఒక్కళ్ళైనా ఉన్నారా అని చెప్పని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ, నాకైతే బలమైన దుఃఖం వస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ దుఃఖపడుతుంది. ఇక్కడ నా ఆత్మ దుఃఖపడుతుంది. అది నీ వలన. నువ్వు వ్యక్తిగత స్వపరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఆయన అయితే ఎంతో మిక్కటమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు మాత్రం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచటం వల్ల నీకు కలిగే ప్రయోజనమే లేదు. అంత నిష్ప్రయోజనం. ఏమీ ప్రతిఫలం పొందలేవు. 10 రోజుల ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నావు. కొన్ని మాత్రమే నువ్వు దిద్దుకున్నావు, కొన్ని మాత్రమే వదిలివేశావు, కొన్ని మాత్రమే సరిచేయబడ్డావు, కొన్ని మాత్రమే నేర్చుకున్నావు. ఇంకా నాకు ఆయాసకరమని నీలో ఉన్నాయి అంటున్నాడు దేవుడు. అనుమానం అనేది పెద్ద రోగం. అది సైతాను గాడు. ఇది నిజమా అని చెప్పన్నాడు. అవ్వమ్మను మోసపరిచాడు. అనుమానం అంటేనే సైతాను గాడికి నువ్వు చోటు ఇచ్చావు. అబద్ధం అంటేనే సైతాను గాడి మాట. వాడు దోచుకొనివాడు అను, దొంగవాడు, మోసపరుస్తాడు, అబద్ధికుడు అని ఉంది లేఖనం. దేవా ఫస్ట్ టైం ఇదిగో తండ్రి సంఘంలో నీ దుఃఖాన్ని చూస్తున్నానయ్యా. ఫస్ట్ టైం ఇక్కడ నేను చూస్తున్నాను ప్రభు నీ దుఃఖాన్ని. అయ్యో దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, నిన్ను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడేమో. ఒక్కసారి నిన్ను తొంగి చూసుకో. వదిలిపెట్టాల్సిన ఈ రాత్రే, ఈ సమయం అందే వదిలిపెట్టు. రేపటి దినాన నువ్వు ఆశీర్వాదాన్ని చూడాలేస్తున్నాములో. అది నువ్వు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం. నువ్వు అనుకుంటున్నావు నా దరిద్రం ఇంకెప్పుడు మారుతుందయ్యా. ఈ దేవుడిని నమ్ముకున్నాం కానీ మా బతుకులు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు. భౌతిక పరమైన ఆశీర్వాదం వైపు నువ్వు కనులెత్తి చూస్తున్నావు కానీ నా ప్రభు ఆధ్యాత్మిక ఆశీర్వాదం చేత నిన్ను తొలతోగా చేయాలని చూస్తూ ఉన్నాడు. పేతురుతో అన్నాడు, ఇదిగో నా మాట చొప్పున కుడివైపోయి వల అన్నాడు. ఆయన మాట చొప్పున వల వేయగా వల కూడా పిగిలిపోతుందంట.
153 రకాల చేపలు పడ్డాయి. వాటిని పైకి లాగటానికి వాళ్ళ వల్ల గాక సంజ్ఞలు చేసిరి. అయ్యా మాకు వచ్చి సహాయం చేయండి, దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం ఇదిగో ఈ ఓడలు వేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాలి. నా ప్రభు అంతగా నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు సరిచేయబడాలని, నువ్వు దిద్దుబాటు చేసుకోవాలని. ఈ క్షణమందు బాగానే ఉంటున్నావు, సరి చేసుకుంటున్నావు. ఈ గడప దాటడం ఆలస్యం. మళ్ళీ యథా రాజా తదా ప్రజ. స్థిర బుద్ధి రావట్లేదు, నిలకడైన భక్తి రావట్లేదు. 2 రకాల అడుగులు, 2 రకాల పద్ధతులు, 2 రకాల అభిప్రాయాలు, 2 రకాలుగా నీ మైండ్, నీ మనస్సు. దేవుడు అంటున్నాడు ఒక్కటే రీతిగా ఉండు, ఒకే రీతిగా ఉండు. దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం వైపే నువ్వు చూడు, ఆయన ఇచ్చిన దర్శనం వైపు చూడు, ఆయన ఇచ్చిన సేవ పరిచర్య బాధ్యతల వైపు చూడు. ఆయన నీకు ఇచ్చిన ప్రార్థన ఏమైతే పరిచర్య ఇచ్చాడో, పరిచారకురాలుగా నీకు ఏమైతే అర్హత ఇచ్చాడో దాని వైపే చూడు, దాని వైపే చూడు. నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అన్నాడు. సామెతలు 28:13 అన్నట్లుగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందని అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా నీవు మొదటి ప్రేమను విడిచితీవి కాబట్టి ఆ మొదటి క్రియలను చెయ్యము అంటున్నాడు ఆయన. వెచ్చగానైనా చల్లగానైనా ఉండుగా నులువెచ్చని స్థితి నీకు వద్దోది ప్రమాదం అంటున్నాడు. దీపస్తంభం మీద నుంచి ఆ దీపాన్ని ఆయనే తీసివేయక మునిపే సరిచేయబడదాం. ఆయన నోటి నుంచి ఫు అని చెప్పని ఉమ్మి వేయక మునిపే జాగ్రత్త పడదాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా సహాయించి. నేనే ఒకవేళ నీ ఆత్మను దుఃఖపరుస్తున్నానా? అయ్యా నువ్వు కోరుకున్నట్టుగా ఏకరీతిగా ఉండకుండా 2 రకాల స్వభావంతో నేను బ్రతుకుతున్నానా? దేవా నీకు ఇష్టమైన ప్రాణేశ్వరిగా నేను ఉండాలయ్యా. నా ప్రియురాల నిష్కలంకురాలువి నువ్వు. పరమగీతాలు 4వ అధ్యాయం అంటున్నాడు ఆయన, నా ప్రియురాలివి నిష్కలంకురాలివి, నీలో ఏ లోభం లేదు అన్న మాట ఆయన నీ విషయమై ఆయన సాక్ష్యం ఇవ్వాలి. యేసయ్యే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. పౌలు బాధపడుతున్నాడు, అయ్యో కృప పొంది కూడా తేడా పడతారేమో, చేదైన వేరు మొలవటం వల్ల అనేకులు కలవరపరుస్తారేమో, భయం వేస్తుంది అంటున్నాడు ఆయన. దేవా ఏసా వంటి భ్రష్టుడు వ్యభిచారిగా మేము ఉండకూడదయ్యా. అవకాశం చేజారిపోయిన తర్వాత ఎంత వెతుకులాడిన ఆశీర్వాదం కనపడలేదయ్యా. అలాంటి నీచమైన పరిస్థితి మా బ్రతుకులో ఉండకూడదయ్యా. ఇదిగో తండ్రి, నీవు సంతోషించే బ్రతుకు మాలో ఉండాలి. కృపచేత కార్యము జరిగించాలి. నీవే తోడుండి నడిపించు, సహాయం వచ్చి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. విన్న మాటలు ఇదిగో నువ్వు వెలువడ చేసిన ప్రతి మాట మా హృదయాల పదిలపరచమని నీరు కట్టి ఫలింపచ్చు. మేము సరిచేయబడటానికి కృపొందాచి. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని బట్టి నువ్వు దుఃఖపడకూడదయ్యా. అయ్యా మమ్మల్ని బట్టి నువ్వు సంతోషించాలి. నువ్వు నిర్ణయించిన 10వ దినాన నువ్వు మాకు ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ పట్టజాలనంత ఆశీర్వాదం మేము ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆర్థిక, ఆరోగ్యపర అన్ని విధాల కొలత లేకుండా మేము పొందాలేస్తున్నాము. ఆ రీతిగా ఈ దినమున మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. ఈ రాత్రి వేళ నీ ఎదుట ప్రార్థనలు గడిపి సరి చేసుకోవడానికి సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి.